స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా నల్గొండ జిల్లా బీజేపీ శాఖ ఆధ్వర్యంలో తిరంగ యాత్రను ఘనంగా నిర్వహించారు. నల్గొండ పట్టణంలోని పలు వీధుల గుండా జాతీయ జెండాలు చేతపట్టుకుని బీజేపీ నాయకులు ర్యాలీ నిర్వహించారు. ప్రధాని మోడీ భారతదేశాన్ని ప్రపంచంలో గుర్తింపు తీసుకొచ్చారని హర్షం వ్యక్తం చేస్తున్న బీజేపీ జిల్లా అధ్యక్షులు కంకనాల శ్రీధర్ రెడ్డితో మా నల్గొండ ప్రతినిధి కిరణ్ ఫేస్ టు ఫేస్. స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఈ రోజు భారీ ఎత్తున తిరంగ యాత్ర ప్రారంభించడం జరిగింది. నల్గొండ ప్రధాన కూడళ్ల గుండా యొక్క యాత్ర ప్రారంభమైంది. రామాలయం నుండి పెద్దగడారం మీద బీజేపీ ఆఫీసుకు చేరుకుంది. దీనిపైన మనతో మాట్లాడడానికి జిల్లా బీజేపీ అధ్యక్షులు కంకనాల శ్రీధర్ రెడ్డి గారు ఉన్నారు. సచివాలయం యొక్క యాత్ర ద్వారా మీరు ప్రజలకు ఏ సందేశాన్ని ఇవ్వబోతున్నారు? ఇవాళ ముందుగా నల్గొండ జిల్లా ప్రజలందరూ కూడా స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఇవాళ ఎంతో మంది త్యాగం చేసి వాళ్ళ కుటుంబాలు ప్రాణాలు త్యాగం చేస్తే వచ్చినటువంటి ఈ స్వాతంత్రాన్ని అందరూ కూడా ఎంజాయ్ చేస్తా ఉన్నారు. ఇవాళ మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఇవాళ అన్ని విధాలుగా అన్ని వర్గాల ప్రజలు, ముఖ్యంగా పేద ప్రజలకు సంక్షేమ పథకాలు డైరెక్ట్ గా అంది, ఎటువంటి మధ్యవర్తులు లేకుండా డైరెక్ట్ గా అంది వాళ్ళు సంతోషంగా జీవించేదానికి వాళ్ళకి కావాల్సినటువంటి మినిమం బేసిక్ కమ్యూనిటీస్ ఏవైతే ఉన్నాయో, బాత్రూమ్ కానీ, సిలిండర్ కానీ, ఇల్లు కానీ, ఇటువంటి బేసిక్ కమ్యూనిటీస్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా సమకూర్చడం జరిగింది. గత 70 సంవత్సరాలుగా ఇబ్బంది పడుతున్నటువంటి పేద ప్రజలు ఇలా ఎక్కడ కూడా బాత్రూమ్ లేనటువంటి ఇల్లు లేదు, ఇవాళ గ్యాస్ సిలిండర్ లేనటువంటి ఇల్లు లేదు ఇవాళ. సో ఇవాళ ఇప్పటికే 4 కోట్ల ఇల్లు కట్టించి ఇలా పేద ప్రజలందరూ కూడా ఇల్లు, ప్రతి ఒక్కరికి ఇల్లు ఉండే విధంగా ఇవాళ ఎన్నో సంక్షేమ పథకాలు తీసుకొచ్చి ఇవాళ భారతదేశం అన్ని విధాలుగా హైవేస్ కానీ, స్పేస్ కానీ, టెక్నాలజీ కానీ అన్ని విధాలుగా ఇవాళ భారతదేశం అభివృద్ధి చెందే విధంగా ఇవాళ కృషి చేస్తున్నటువంటి ప్రధానమంత్రికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఇవాళ ప్రపంచంలో ఇవాళ 5వ ఆర్థిక శక్తిగా ఇవాళ భారతదేశం ఎదిగింది. ఇవాళ మొబైల్ ఫోన్స్ తయారీలో ఇవాళ సెకండ్ ప్లేస్ లో ఉన్నాం, ప్రపంచంలోనే ఇవాళ సెకండ్ ప్లేస్ లో ఉన్నాం. ఇవాళ కాటన్ ప్రొడ్యూస్ చేసేదాంట్లో ఇవాళ ప్రపంచంలో 3వ ప్లేస్ లో ఉన్నాం. ఇట్లా ఎన్నో విషయాల్లో ఇలా భారతదేశం ఇలా అంచెలంచెలుగా ఎదిగి ఇలా ఎన్నో వ్యాపార సంస్థలు, పెద్ద దేశాలు ఇవాళ భారతదేశం వైపు చూస్తున్నాయంటే అది నరేంద్ర మోడీ గారు చేసినటువంటి ఘనత అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ మరోసారి ప్రజలందరూ కూడా స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్రజలందరూ కూడా కలిసిమెలిసి మొత్తం ఎక్కడ కూడా ఘర్షణలు లేకుండా అందరూ కూడా కలిసిమెలిసి సుఖ సంతోషాలతో జీవించాలని ఈ సందర్భంగా అందరినీ కూడా వేడుకుంటా ఉన్నాను. జిల్లా అధ్యక్షులు శ్రీధర్ రెడ్డి చెప్తున్నారు, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అయ్యాక భారతదేశం ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు వచ్చింది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాల ద్వారా భారతదేశంలో పేదరికం రూపుమాపేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కృషి చేస్తున్నారని, రానున్న రోజుల్లో ఈ యొక్క భారతీయ జనతా పార్టీ ప్రజలకు మరింత సేవ చేస్తుందని శ్రీధర్ రెడ్డి గారు చెప్తున్నారు. భారతీయ జనతా పార్టీ నల్గొండ జిల్లా కార్యాలయం నుండి కెమెరామెన్ శంకర్తో కిరణ్, అమ్మా న్యూస్, నల్గొండ జిల్లా.